ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన ఆలయం అయితే చూపించబోతున్నాను. స్వామివారి యొక్క విశిష్టత కూడా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. శ్రీ మేధా దక్షిణామూర్తి వారి ఆలయం ఎక్కడ ఉంది అని అంటే, దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం దక్షిణ గోపురంగా వెళ్ళినట్లయితే మన కుడి చేతి వైపుగా కనిపిస్తుంది ఈ ఆలయం. గురువులకే గురువైన దక్షిణామూర్తి వారు ఇక్కడ మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి విధముగా ఇక్కడ ద్రాక్షారంలో మాత్రమే మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు శ్రీ మేధ దక్షిణామూర్తి వారు. మన స్థల పురాణం ఏం చెబుతుందంటే, పూర్వం ద్రాక్షారామంలో దక్షుడు యజ్ఞం చేసినప్పుడు సతీదేవి అగ్నిలో ఆహుతైన తరువాత మహాశివుడు సతీదేవిని భుజం మీద వేసుకుని మహాప్రళయకాల రుద్రుడై విలయతాండవం చేస్తున్నప్పుడు ముల్లోక దేవతలందరూ భయపడి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ నిజ రూపాన్ని చూడాలని కోరుతున్నాం అని దేవతలందరూ వేడుకోగా, అప్పుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ప్రశాంతంగా దక్షిణ వైపుగా కూర్చుని బ్రహ్మచారిగా బాలుడు రూపంలో దర్శనమిచ్చారు శ్రీ మేధా దక్షిణామూర్తి వారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో స్వయంభుగా ఇక్కడ వెలిశారు. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే చంటి పిల్లలకి ఆరోగ్యం, పిల్లలకి చదువు, అలాగే ఉద్యోగం, వివాహం ఏదైనా సరే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. అంతేకాదండి, ఏ గ్రహ దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి 16 గురువారాలు అర్చన చేసి అభిషేకం చేయించుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం పొందొచ్చు. అలాగే ఇక్కడ గురుహోర సమయంలో మాత్రమే ఇక్కడ అభిషేకం చేయడం ఇక్కడ విశేషం. గురుహోర సమయం అంటే 5 నుంచి 6 గంటల లోపులో మాత్రమే చేస్తారు అభిషేకం. అంతేకాదండి, ఈ ఆలయంలోకి అభిషేకానికి వెళ్ళేటప్పుడు జడ అయితే వేసుకుని వెళ్ళాలండి. పెళ్ళైన ఆడవారైతే చీర కట్టుకుని వెళ్ళాలి, మగవాళ్ళు అయితే పంచె కట్టుకోవాలి, లేకపోతే అర్చకులు అయితే ఒప్పుకోరు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా అభిషేకం అయితే చేస్తారండి. ఆ అభిషేకం చేయించుకున్నట్లయితే పిల్లలకి చదువు కోసం, ఉద్యోగం కోసం అయితే తప్పకుండా చేయించుకోండి. చాలా ఫలితం అయితే లభిస్తుంది. దక్షిణామూర్తి. దక్షిణ అనగా జ్ఞానం, మూర్తి అనగా శరీరం. జ్ఞాన శరీరం దాల్చిన స్వరూపమే దక్షిణామూర్తి. రోజుకి ఒక్కసారైనా దక్షిణామూర్తి వారి శ్లోకం మనం చదువుకున్నట్లయితే మనకి ఆయన అనుగ్రహం తప్పకుండా అయితే లభిస్తుంది. మీరు కూడా రోజుకి ఒక్కసారైనా శ్లోకం చదువుకోండి. ఒకవేళ శ్లోకం రాని వారికి ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అని అనుకున్నా సరే సరిపోతుందండి. మనము ఈ ఆలయానికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి వారిని పరిశీలించి చూసినట్లయితే మనకి ఒక విషయం అర్థమవుతుంది. అది ఏమిటి అని అంటే, ఇక్కడ మాత్రమే దక్షిణామూర్తి వారు పద్మాసనంలో కూర్చుని మనకి దర్శనమిస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ద్రాక్షారామంలోని విగ్రహ రూపంలోను, కోటప్పకొండలో లింగ రూపంలోని మనకి దర్శనమిస్తారు. ఒక్కసారైనా మనం దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇవి. ఒక మనిషి యొక్క జాతకం ఎలా ఉన్నా సరే గురుగ్రహం అనగా బృహస్పతి గ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర గ్రహ స్థానాలు ఎలా ఉన్నా సరే గురుబలం ప్రతి ఒక్కరి జాతకంలో ఉండాల్సిందే. అలా లేని వారి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దక్షిణామూర్తి వారిని దర్శించుకుని అభిషేకం చేయించుకున్నట్లు అయితే వారికి తప్పకుండా ఫలితమైతే దక్కుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత అదే. గురుబలం ఇచ్చే గురువు మన దక్షిణామూర్తి వారిని తప్పకుండా ఒకసారైనా మీరు దర్శించుకోండి, అభిషేకించుకోండి. అభిషేకం అయిన తరువాత స్వామివారికి శ్రీ మేధా దక్షిణామూర్తి వారికి పంచహారతులు అయితే ఇస్తారండి. ఆ పంచహారతుల వెలుగులో స్వామివారిని మనం దర్శించుకున్నట్లయితే మనకి కనుల పండుగగా ఉంటుంది. అంతేకాదండి, ఆ స్వామివారు మనల్ని చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఈ వీడియోలో మీరు కూడా తప్పకుండా ఆ అనుభూతి పొందుతారు. నాకైతే ఏ ఫీలింగ్ ఉంటుందో మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు కూడా వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. విశ్వం దర్పణ దృశ్యమాననగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః
मायाकल्पितवेश्यकालकलना वैचित्रचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये हरा दक्षिणामूर्तपरब्रह्मणे नमो नमः पञ्चदीपं दर्शयामि हरा पञ्चदीपं दर्शयामि पंचदीपं दर्शयामि हरा మీరు కూడా శ్రీ మేధా దక్షిణామూర్తి వారిని దర్శించుకున్నారు కదా పంచహారతుల్లో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. మీ ద్రాక్షారామం అమ్మాయి.